దాంట్లో ఒక భాగం కావాలి. ఎంతసేపు నా పిల్లలు, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా ఇల్లు అనుకుంటే అది క్రైస్తవ విశ్వాస జీవితం కాదు. ఓకే, వాక్యంలోకి వెళదాం. కరెక్ట్గా 11:08 10 నిమిషాలు అయింది. నేను సింపుల్గా కొన్ని మాటలు చెప్తాను. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనం అనుకుంటాను, తీసి చూడండి. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనం. మళ్ళీ చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అలాగనే యెషయా ప్రవక్త ప్రవచనం రాశాడు ఒకటి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. అధ్యాయము 3వ వచనం చదువుదాం. నలిగిన రెల్లును అతడు విరువడు చాలమ్మా. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచు. ఈ రెండింటిని కంపేర్ చేస్తాను. దావీదు అంటున్నాడు, దావీదు ఏమని చెప్తున్నాడు? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది. యెషయా ప్రవచనం ఏంటో అంటున్నాడంటే, నలిగిన రెల్లు అతడు విరువడు. ఈ రెండిటికి కంపారిజన్ చూడండి. ఏదైనా విరిగిపోతే మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉంచుకుంటాం, పారేస్తామా? మగవాళ్ళు చెప్పండి, పారేస్తాం. చెత్త అయిపోద్ది కదా, మనకి చెత్త పెరిగిపోద్ది ఎక్కువ. అలాగా మా మొక్కలన్నీ పారేని బతికి అని అంటాం. విరిగింది మనం పారేస్తాం, పడేస్తాం. మనకి ఇష్టం ఉండదు, దాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడం. పనికి రాదు అది. విరిగినది ఏం చదువుదు, పనికి రాదు. విరిగిన వస్తువు అవ్వచ్చు, విరిగిన పాత్ర అవ్వచ్చు, అది పారేస్తాం. చివరికి విరిగిన మనిషిని కూడా ఇష్టపడం మనం. భర్త బాగుంటే ఇష్టపడతాం, భార్య బాగుంటే ఇష్టపడతాం. కాలు ఇరిపోయి, చెయ్యి ఇరిపోయి, నడుము ఇరిపోయి కొంతకాలం పరిచర్య చేస్తాం. కానీ చచ్చిపోయినంత వరకు పరిచర్య చేయాలంటే చేస్తాం. కానీ వంటగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం, ప్రభువా నువ్వు తీసుకెళ్ళిపోనాయన అని. ఎందుకు? అది సహజంగా చేయవలసిన ప్రార్థనే, దాంట్లో తప్పేం లేదు. అంటే ఆయన ఉండి కూడా ఉపయోగం లేదు. ఆయన ఉండడం వలన ఆయనకి కష్టమే, మనకి కూడా కష్టమే. ఆయన ఉండడం వలన కుటుంబానికి నష్టం. చివరికి మనిషి అయినా వస్తువైనా విరిగినది ఎవ్వరు కూడా ఉంచుకోరు. అలాగనే ఇక్కడ అంటాడు ప్రవక్త, నలిగిన రెల్లును అతడు విరువడు. అంటే ఒకటి నలిగిపోయింది అనుకోండి. ఈరోజు ఈ షర్ట్ వేసుకోకముందు ఒక షర్ట్ తీశాను వేసుకోవడానికి, నిన్న మొన్న వేసుకున్నాను. అదే వేసుకొని వెళ్ళిపోదాం, ఆఫ్ హ్యాండ్స్ కదా అని వేసుకున్నాను. చూసి వేసుకున్నప్పటికి నలిగిపోయి ఉంది అది. అయ్యో, నలిగిపోయిన షర్ట్ వేసుకుంటే మా విశ్వాసులందరూ కొంచెం ఇబ్బంది పడతారేమో, ఆన్లైన్లో చూసిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారేమో, ఏంటి ఇలాంటి షర్ట్ వేసుకున్నారు అయ్య గారు, ఆదివారం కదా ఈరోజు అని అనుకుంటారేమో అని ఆ షర్ట్ ఇప్పేశాను. మరొక షర్ట్ వేసాను. ఎందుకంటే నలిగిన రేళ్ళును అతడు విరువుడు. నలిగింది నేను ఇష్టపడను, మీరు ఇష్టపడరు, ఎవ్వరం కూడా ఇష్టపడం. కానీ దేవుడు అంటున్నాడు, దాన్ని నేను మాత్రం ఉంచుకుంటాను, దాన్ని నేను మాత్రం దాచుకుంటాను, నేను దాన్ని మాత్రం చక్కగా ఉంటాను. అక్కడ అంటాడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పాడు? మళ్ళా కీర్తన గ్రంథంలోనికి వెళదాం. ఈ కీర్తన గ్రంథంలో ఈ ప్రార్థన ఏ టైంలో చేశాడు?
ఈ ప్రార్థన ఏ సమయంలో ఆయన చేశాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే, ఆయన చాలా ప్రార్థనాపరుడు దావీదు, చాలా భక్తిపరుడు దావీదు. ఎంత భక్తిపరుడు అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరానికి వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే తన పరుపంతా ఏమైపోయిందట, తడిచిపోయిందట. అంటే అక్షరార్థమైన మాట చదివితే తేలిపోయిందట, తేలిపోయిందట అది. అంటే ఎంత ప్రార్థనాపరుడో ఆలోచించండి. తేలిపోయినంత ప్రార్థన చేశాడు అంటే ఎంతగా కన్నీరు కార్చాడో, ఎంతగా ఏడ్చి ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థనాపరుడే కాకుండా విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఆయనకి చాలా ఇష్టం. ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత భక్తిపరుడైనా అప్పుడప్పుడు కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతుంటాం, తప్పిపోతుంటాం. అందుగురించే దేవుడు ఏం చెప్పాడంటే, నీతిమంతుడు ఎవడో లేడు, నేను ఒక్కనే నీతిమంతుడును. ఎందుకంటే మనిషి రూపంలో ఉన్న నీవు ఎక్కడో దగ్గర తప్పిపోతావు, ఎక్కడో దగ్గర పడిపోతావు. అది కోపం అవ్వచ్చు, గర్వం అవ్వచ్చు, మోహం అవ్వచ్చు, లేకపోతే ద్వేషం అవ్వచ్చు, ఈర్ష్య అవ్వచ్చు, పగ అవ్వచ్చు. ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతుంటావు. దానిని జయించడానికి ప్రయత్నం చేసిన ఈ అహం ఉంటుందే, ఈ మనస్సు ఉంటుంది, ఒప్పుకోదు. అది ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే నీ మనస్సు నువ్వు చెప్పినట్టుగా వింటుంది, కానీ వాక్యం చెప్పినట్టుగా వింటుందా? విందు. క్షమాపణ అడగండి అయ్యా అని అంటే ఎందుకు వింటుంది అది? నువ్వు చేసింది తప్పు కాదని వాక్యం చెప్తుంటే, వాక్యం చెప్పింది కరెక్టే, కానీ నేను అలా మారను, నేను అలాగ వినను, నేను అలాగ చెయ్యను అని. దావీదుకుండే గొప్ప లక్షణం ఏంటంటే ప్రార్థనాపరుడే కాదు కానీ దేవుని సేవకుడు చెప్పింది వింటాడు. దేవునికి స్తోత్రం. నాతాన్ అనే ఒక దైవ సేవకుడు వచ్చి ఒక కథ చెప్తాడు దావీదుకి. దావీదు గారు, మీరు రాజుగారు కదా, మీకు ఒక స్టోరీ చెప్తానండి అని చెప్పి ఒక స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీలో దావీదు గారు చేసిన పాపాన్ని గురించే చెప్తాడు. దావీదు ఎలాంటి పొరపాటు చేశాడో, దావీదు ఏం తప్పు చేశాడో అదే చెప్తాడు. చెప్పి చివరికి అంటాడు, ఆడికి శిక్షించాలనేటప్పుడు ఆ వ్యక్తివి నీవే, ఆ వ్యక్తివి నీవే, ఆ తప్పు చేసింది నీవే. ఇంతవరకు జాగ్రత్తగా విన్నావే, ఇంతవరకు నువ్వు శిక్ష వేస్తానన్నావే, ఇంతవరకు అటువంటి వాడిని ఉంచకూడదన్నావే, ఆ వ్యక్తివి నీవే. దావీదు రాజు అయినా సరే పాస్టర్ గారిని గౌరవించాడు. వెంటనే సింహాసనం నుంచి లేచిపోయి రాజ్యానికి సెలవు పెట్టేశాడు. రాజ్య కార్యక్రమాలను మంత్రికి పిలిచి, నేను కొంతకాలం దేవునితో మాట్లాడతానని చెప్పి అప్పుడు ఈ పాట రాశాడు, అప్పుడు ఈ ప్రార్థన చేశాడు. దాంట్లో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, హిస్సోపుతో కడుగు, రకరకాలైన మాటలు రాస్తూ ఇక్కడ అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, నీకు ఇష్టమైన బలులు, నీకు ఇష్టమైన బలులు. నేను విరిగిపోయానయ్యా, నా మనస్సు చెదిరిపోయింది. నీతిమంతుడిగా జీవించవలసిన నేను, భక్తిపరుడుగా జీవించవలసిన నేను, నిజంగా నా పట్ల నువ్వు చేసిన కృప, నా పట్ల నువ్వు చేసిన త్యాగం, నా పట్ల నీకుండే ప్రేమ ఇంతంత గొప్పది కాదు. నేను కోరుకుంటే ఎంతోమంది రాణులు వచ్చేవారు, నేను కోరుకుంటే ఎంతోమంది స్త్రీలను తెచ్చుకునేవాడును. కానీ నేను చేసే పొరపాటులో ఏంటంటే, నా కోరిక కొరకు ఒక స్త్రీని అనుభవించడమే కాదు కానీ తన భర్తను ఏం చేశాను, చంపించేశాను. అది తన భర్తని చంపించేశాను, అంటే మరణశిక్ష వేయిస్తాను. త్వరగా పొరపాటు చేశాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆయన చేసిన పొరపాటు చేసిన ఆ కొడుకునే దేవుడు మళ్ళీ దీవించాడు కూడా. దేవునికి స్తోత్రం. ఆ కొడుకుని మామూలుగాడుగా ఉంచలేదు, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. కానీ ఆయన చేసిన దానికి శిక్ష విధించాడు.
అప్పుడు అంటున్నాడు ఈ మాటలు, విరిగి నలిగిన మనస్సు నీకిష్టమైన బలులు, నీకిష్టమైన బలులు. విరిగిపోయింది మనిషి కోరుకోడు, కానీ విరిగిపోయిందని ఎవరు కోరుకుంటాడట? అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. పాడైపోయింది దేవుడు కోరుకునేవాడు, చెదిరిపోయింది దేవుడు కోరుకునేవాడు, ఫెయిల్ అయిపోయింది దేవుడు కోరుకునేవాడు, నలిగిపోయింది దేవుడు కోరుకునేవాడు, దేనికి పనికిరానిది మూలపడిపోయింది దేవుడు కోరుకునేవాడు. అందరూ మంచివి కోరుకుంటే, అందరూ ఫస్ట్ హ్యాండ్ కోరుకుంటే, అందరూ ఉన్నతమైనవి కోరుకుంటే, దేవుడు సమాజములో విలువ లేనివి, సంఘములో విలువ లేనివి, సంఘములో చెడిపోయినవి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు నా అంశము, నీ దేవుడు ఈరోజు కోరుకునేవి ఏంటంటే విరిగిపోయినవే కోరుకుంటాడు ఆయన. విరిగిపోయినవి ఆయనకి ఇష్టం. అందుగురించి అంటాడు అక్కడ, నలిగిన రెల్లును ఆయన విరవడు. మనుషులు ఏం చేస్తారంటే విరిచేస్తారు, నలిగిపోయినవి విరిచేస్తారు. కొంచెం ఏమైనా ఇదైతే పాడు చేసేస్తారు. ఇది పనికిరాదు, పక్క తీసి, ఇది ఇచ్చేది పక్క తీసి. చిరిగిపోయినవి, మార్చిపోయినవి, నలిగిపోయినవి మనం ఏం చేస్తాం? ఎందుకు ఒక 3-4 రోజులు, 3-4 సంవత్సరాలు బట్టలుంటే అవి తీసేస్తాం. 3-4 సంవత్సరాలు చీరలుంటే అవి బాగే ఉంటాయి, కానీ మనకేంటంటే అవి వాడేసామనే ఆ కోరిక. వాడేసాం కదా, ఇంకెందుకని. కానీ దేవుడు మాత్రం అలా చేయడు. సరే, ఈరోజు నేను చెప్పే మాటలు విరిగిపోయినవి ఎలా కోరుకుంటాడు అనేది నేను త్వరగా చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 32:28 వచనం. యాకోబు రాసిన పత్రిక 32:28 వచనం. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబని అనబడదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, దేవునితో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన చాలా సౌఖ్యంగా, ఆరోగ్యంగా వచ్చాడు, సంతోషంగా వచ్చాడు. ఆయనకి 2 భార్యలు, 2 భార్యలను కూడా ప్రేమించి మంచిగా చూసుకున్నాడు. ఈయన ఎంత గొప్పవాడంటే, పేదరికంలో దేవుడిని ప్రేమించి, దిక్కులేనప్పుడు దేవుడిని ప్రేమించి ఆశీర్వాదాన్ని పొందాడు. ఇంకా మరొక గొప్పతనం చెప్పనా, మోసగాడైన ఈయన ఒకరోజు పడుకుంటే దేవలోకం నుంచి దేవుడు ఏం చేశాడంటే దేవదూతలు నీ దగ్గరికి పంపించాడు. అప్పటికి ఆయనకి ఆకలేస్తుంది, భయం హృదయంలో ఉంది. భయం హృదయంలో నిండిపోయిన తర్వాత యాకోబు చాలా భయంతో, ఆందోళనతో ఉంటే గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఏంటి నా పరిస్థితి. కొన్నిసార్లు మన చుట్టూ ఉండే పరిస్థితిని బట్టి మనకు ఆందోళన ఎక్కువైపోద్ది. ఈ స్థితిలో ఏం చేయాలా, ఈ స్థితిలో ఎక్కడికి వెళ్ళాలా, ఎవరు మనల్ని ఆదుకుంటారు, ఎవరు మనల్ని చేరదీస్తారు. యాకోబు చేసింది పొరపాటు. ఎందుకంటే తండ్రిని మోసం చేశాడు, అన్నను కూడా మోసం చేశాడు. కనుక అన్నకు కోపం వచ్చింది, చంపడానికి ప్రయత్నం చేశాడు. అన్నను మోసం చేశాడు. ఎలాగంటే అన్న వస్త్రాలు ఎలాగుంటాయో అలాంటి వస్త్రాలు వేసుకొని తండ్రి గుడ్డివాడితో వెళ్ళి అన్నని చెప్పి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పొందేశాడు. అంటే ఈయనేమనుకున్నాడంటే, నేను మా అన్నలాగా అయిపోవాలా, నేను మా అన్నలాగే ఉండాలా, జ్యేష్ఠత్వం నాకే వచ్చియాలా, మా అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నాకే ఉండాలా. కానీ నీ పేరు యాకోబు, ఆయన పేరు యాషావు.
ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థితిగతులు ఉంటాయి. దేవుడు ఎప్పుడూ ఎదుటివారిలాగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే అది అవ్వదు, జరగదు. కానీ అది జరిగించడానికి ఏం చేశాడంటే యాకోబు మాయ చేశాడు, మోసం చేశాడు, కడుపులోని ప్రయత్నం చేశాడు, అవ్వలే. బయటకు వచ్చి ప్రయత్నం చేశాడు, సక్సెస్ఫుల్ అయిపోయాడు. పాపం తండ్రి అమాయకుడు దీవించేశాడు. దీవించేస్తే ఆ దీవెనతో పరుగు పరుగున అన్న చంపేస్తాడని భయంతో వస్తే దేవుడు ఎంత గొప్పవాడంటే మోసగాడిని కూడా ఏం చేస్తాడు, దీవిస్తాడు. మనం మోసగాడైతే మనం ఏం చేస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో వేయిస్తాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మనం ఎవరిని దగ్గరికి రాను. కానీ ఈయన ఏం చేశాడు, రారా యాకోబు అని. యాషావుకి దర్శనం ఇవ్వలేదు. యాషావు కూడా నిరాశలో ఉన్నాడు. నా ఆశీర్వాదాలన్నీ తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు, నా దీవెనలన్నీ ఆడు తీసుకెళ్ళిపోయాడు అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అలాంటప్పుడు దర్శనం ఇచ్చి పోన్లే యాషావు, అయిపోయింది ఏదో అయిపోయింది, నిన్ను నేను దీవిస్తానులే అనలేదు. కానీ మోసగాడైన యాకోబుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. దాని గురించి మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. ఆయన దర్శనం పొందడానికి కారణం ఏంటంటే ఆయన తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు, బేతేలుకి వెళ్ళాడు. నిరాశలో ఉన్న ఒక వ్యక్తి, ఆకలితో ఉన్న ఒక వ్యక్తి, గమ్యం తెలియని ఒక వ్యక్తి, కన్నీటితో నిండిపోయిన ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు, బేతేలు అని అంటే దేవుని మందిరం. దేవునికి స్తుతి కలుగునుగాక. కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, బాధల్లోనూ, నిందల్లోనూ, అవమానాల్లోనూ గమ్యము తెలియని వారు ఎక్కడికి రావాలండి, దేవుని మందిరానికి రావాలి. రాజకీయవేత్తల దగ్గరకో, లేకపోతే ఆఫీసర్ల దగ్గరకో, లేకపోతే ఫైనాన్షియల్ దగ్గరకో, పెద్ద పెద్ద డబ్బుగలాల దగ్గరకో వెళ్తే అవి నీకు తీరవు, అవి నీకు జరగవు. నీకు ఎటువంటి సమస్య వచ్చినా దేవుడే నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సమస్యను పరిష్కరించాడు. ఈ సమస్య పరిష్కరించకముందే దేవుడు ఏం చేశాడంటే ఎలాగ పరిష్కరిస్తానో చెప్పేశాడు ముందే యాకోబుకి. ఈ తలగడ పెట్టుకొని, రాయిని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. మీకు ఇంతకుముందు చెప్పాను, మీరు మర్చిపోయారనమాట. రాయి అంటే ఎవరు, యేసుక్రీస్తు. ఆ రాయిని ఏం చేశాడు, తలగడగా పెట్టుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు, దేవుని మందిరంలో. దేవుని మందిరంలో యేసుక్రీస్తుతో సహవాసం చేసినట్టుగా మనం ఆలోచించవచ్చు. పడుకుంటే అప్పుడు దూతలు పంపించాడు దేవుడు. నాతో సహవాసం చేస్తూ నా మందిరంలో కాపలా ఉంటున్న యాకోబుని నేను చూశానయ్యా. యాకోబును చూస్తే ఎలాగున్నాడో అనేసి దేవదూతను పంపిస్తే దేవదూతలు గబగబా వచ్చేసాయి. మీరు అది చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం చదవండి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి రొద్దె గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమని అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండేరి. ఇక్కడ చూడండి, బేతేలుకు చేరి అక్కడ ఏం చేశాడట, ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ పండుకొని అప్పుడు పడుకుంటే దేవుడు ఒక కల ఇచ్చాడట. నేను అనుకుంటున్నాను, యాకోబుని చూసిన దేవుడు మనసు కరిగి దేవదూతను పంపించుంటాడు. ఏంటి ఆయన దేవుని మందిరంలోకి వచ్చాడు కనుక ఏదో అవసరం ఉంటుంది. అందు గురించే బైబిల్లో ఒక మాట ఉంది, నా మందిరము అనేకులకు సమస్త జనులకు ప్రార్థనా మందిరము, నా మందిరములో సంపూర్ణమైన సంతోషము కలగదు. దేవుని మందిరములో స్వస్థతలు ఉన్నాయి, దేవుని మందిరములో ఆదరణ ఉంది,
దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో అవసరాలు తీర్చే గొప్ప కృప ఉంది. చాలామంది మిస్ అయిపోతుంటారు మందిరంకి రావడం మిస్ అయిపోతుంటారు. కానీ ఎందుకు రావాలి అని అంటే, దేవుడు ఈ మందిరంలోకి ఎవరిని పంపించాడట? దేవదూతలను పంపించాడు. పిల్లరా, మీరు గమనించండి, మన దగ్గర ఇప్పుడు మన చుట్టూ మన ప్రక్కన ఎవరున్నారు? దేవునికి స్తోత్రం చెల్లించండి. మనతో పాటు ఎవరిక్కడ నివసిస్తున్నారంటే, మనతో పాటు ఎవరు సంచరిస్తున్నారంటే దేవదూతలు సంచరిస్తున్నారు. కనుక ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనం ఉండాలా. మన చూపులు, మన ఆలోచనలు, మన మనస్సులు మన ప్రక్కనున్న దేవదూత చూస్తుందేమో అని. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ దేవదూత వచ్చి యాకోబు ఏం చేస్తున్నాడో చూస్తుంది. సర్రన ఈ మీదకెళ్ళింది. నిత్యం దేనికి వాడతారండి? అందనివి ఏవేనుంటే అందుకోవడానికి, అందనివి ఏవేనుంటే అందుకోవడానికి వాడతారు. దేవుడు మనకు అందడు, కొన్ని అవకాశాలు మనకు అందవు, కొన్ని ఆశీర్వాదాలు మనకు అందవు, కొన్ని దీవెనలు మనకు అందవు. కనుక ప్రార్థన అనే నిచ్చెన మనం వేసుకుంటే ఆ నిచ్చెన వేయించి దేవదూతలు కిందకి మీదకి ఏమంటున్నారట? ఎక్కుతూ. నీ ప్రక్కనున్న దేవదూత ఇప్పుడు నీవు మనస్సును చూస్తూ ఎక్కుతూ దిగుతుందట. అయ్యా, క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్కి వెళ్ళాను, అక్కడ అదిగో ఆ మాస్టర్ గారు ఉన్నారు, అదిగో ఆ కుమారు ఉన్నాడు, అదిగో ఆ రాజు ఉన్నాడు. వాళ్ళు మనస్సుల్లో ఏమున్నాయో అవి తీసుకెళ్ళి దేవునికి ఒక లిస్ట్ ఇస్తున్నాయి. ఆ లిస్ట్ ఇస్తున్నాయి. మనం చెప్పకుండానే ఆ లిస్టు చూసి దేవుడు అంటున్నాడు, దూత నువ్వు వెళ్ళి సమాధానం చెప్పాలికి. ఏంటి సమాధానం చెప్పమంటే చూడండి. మరియు యెహో దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి. పిల్లరా, ఇక్కడ యాకోబు ఏమని ప్రార్థన చేసాడేంటి? చేశాడా? ఏంటి అవునో కాదో చెప్పండి. మగోలు చేయలేదు, పడుకొని ఉన్నాడు యాకోబు, కలకంటున్నాడు. దేవుని మందిరంలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు, ప్రార్థన చేయడం లేదు. అంటే నీ ఆశీర్వాదంకి ఇక్కడ కారణం ఏంటంటే నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చో. దేవుడే నీతో మాట్లాడుతుంటాడు. దేవుడే దేవుని దూతలతో నీ కబుర్లు పంపిస్తాడు. దేవుని కబుర్లన్నీ కూడా వినడానికి అవకాశం ఉంటుంది. అందుగురించి నేను అంటాను, చర్చ్ ఈజ్ ఎ లవర్స్ పార్క్. దేవుని మందిరం అట ప్రేమికులు కూర్చునే ఒక స్థలం అట. మన ప్రియుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడుతుంటాడు. చర్చ్ ఈజ్ ఎ బ్యూటీ పార్లర్. దేవుని మందిరం అట బ్యూటీ పార్లర్ అట. ఏంటంటే ముడత, మచ్చ, డాగు ఏమి లేకుండా మనని మేకప్ చేస్తుంటుంది ఇక్కడ. ఎందుకంటే మన ప్రియుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పటికి మనకి వధువైన సంఘాన్ని సిద్ధపరచబోతున్నాడు. మనం ఇప్పుడు బ్యూటీ పార్లర్లో కూర్చున్నాం. నేను ఒక బ్యూటీషియన్, నేను ఇప్పుడు. కానీ నేను చెప్పినట్టు మీరు అనరు అనుకోండి. నేను వేసుకున్న రంగు, నేను వేసుకున్న కటింగ్ మీరు వేసుకోరు అనుకోండి, అది మీకు బ్యూటీ ఇవ్వదు, మీకు పెద్ద డ్యూటీ ఇస్తుంది. అది అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తుని కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను నేను. దేవుడు యాకోబు ప్రార్థన చేయలే. యాకోబు నిరాశగా ఉన్నాడు. యాకోబు గమ్యము లేని వాడిగా ఉన్నాడు. యాకోబు భయంతో ఉన్నాడు. చచ్చిపోతానేమో అని భయంతో ఉన్నాడు. మరొకటి తెలుసా? పండుకొని ఉన్నాడు. ఆ టైంలో దేవుడు ఒక నిచ్చెన వేసి దేవలోకం నుంచి దేవదూతలను పంపించాడు. ఈరోజు మన మధ్యకు కూడా దేవదూతలను పంపిస్తున్నాడు. నీ అవసరాలు తీర్చడానికి, నీతో కబుర్లు చెప్పడానికి, నీతో మాట్లాడడానికి, నీ యొక్క సంగతులన్నీ తెలియజేయడానికి ఆయన దేవదూతను పంపిస్తున్నాడు. నువ్వు ఆయన చూడకపోతే, ఆ దేవదూతల మాటలు వినకపోతే, ఆ స్వరాన్ని నువ్వు గమనించకపోతే నీకే నష్టం.
నీకే నష్టం. బహుశా కుమార్ పాస్టర్ మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావేమో నీవు. కాదు కాదు కాదు, నువ్వు బాగుపడాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు ఆదరించబడాలని, నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుడు దేవదూతలతో పంపిస్తున్నాడు. వీడు వెళ్ళి ఒక వార్త తెచ్చారు. చెప్పమ్మా. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఇప్పుడు ఏంటి, ఈయన మాట్లాడకుండా వన్ వే ట్రాఫిక్. ఈయన మాట్లాడడం లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నానా? మీరు వినాలా, నేను మాట్లాడాలా? ఆమెను చెప్పండి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరేంటి తప్పకుండా. మీకు కొన్నిసార్లు కోపం వస్తుంటుంది నేను మాట్లాడినప్పుడు. నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తాడు, అది తిట్టేస్తాడు, లేటుగా వస్తే తిడుతుంటాడు, రాకపోతే తిడుతుంటాడు. ఇది చూడండి, మీకు కోపం వస్తుంటుంది. కానీ తప్పదు. మీరు వినాలి, నేను చెప్పాలి. సంతోష్ మాస్టర్ స్కూల్కి వెళ్తాడు అనుకోండి, పిల్లలు పాఠాలు చెప్తాడు, ఈయన పాఠాలు చెప్తాడా? మాస్టర్ గారు మీరు కూర్చొని మేము పాఠాలు చెప్తానంటే ఈయన ఏం చేస్తాడు? బాగుతాడా? పిల్లరా, చాలాసార్లు మన జీవితాల్లో వినే స్వభావం ఉండదు, చెప్పే స్వభావం ఎక్కువ. అంటే స్వనీతి, మనం నీతిమంతులు అని ఫీల్ అయిపోతాం. నేను నోట్లోంచి చెప్పని వాక్యంలో నుంచి మీకు చెప్తాను. ఇక్కడ ఏం చేస్తున్నట్ట, మీద ఎవరు కూర్చున్నారు? మాస్టర్ గారు ఎవరు ఈ స్కూల్కి? యెహోవా దేవుడు. చదవమ్మా. మరియు యెహోవా దానికి పైగా నిలిచి అంటే హీఈస్ ద బాస్. బేతేల్లో ఎవరు బాసు? దేవుడే బాస్. దేవుని మందిరానికి దేవుడు బాస్ అండి. మీ ఇంటికి మీ యజమానుడు బాస్, స్కూల్కి మాస్టర్ గారు బాస్, ఆఫీస్కి ఆఫీసర్ బాస్, అలాగే చర్చికి పాస్టర్ గారు బాస్. కూర్చొని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఇప్పుడు యాకోబు మాట్లాడుకుంటే ఇప్పుడు దేవుడు ఈయనతో మాట్లాడుతుంది. నీ తండ్రి అయినా అబ్రహాము అంటే అడ్రస్ చెప్తున్నాడు. యాకోబు, కలకంటున్నావు కదా, నేను ఎవరినో నీకు తెలుసా? నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడును. అబ్రహాము దేవుడువా? అవునయ్యా, మా తాత చెప్పేవాడు. నువ్వు అప్పుడు ఏదో దర్శనం ఇచ్చేవాట కదా, ఆయన ఊర్లో నుంచి పిలిచేవాట కదా అని అప్పుడు గుర్తొస్తున్నాడు యాకోబుకి. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, మీ నాన్న దేవుడిని కూడా నేనే. నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. హల్లెలూయా. అడిగాడేటి? ఇల్లు కట్టుకుంటున్నాక 8 మూరల భూమి, పొలం దున్నుకుంటున్నాక ఎకరా భూమి అని అడిగాడా? అడగకుండా ఇచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడగకుండా ఇచ్చేవాడు. పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ, నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ, చాలామంది ఆ దూత మాటలు వినరు, వీళ్ళ మాటలు వినాలని పొగరండి కొంతమందికి. ఎదుటోళ్ళ మాటలు వినరు, వీళ్ళ మాటలే అందరూ వినాలా. దేవుడు చెప్తున్నప్పుడు వింటున్నాడు యాకోబు పొగరలేదన్నమాట. ఏమని వింటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నువ్వు పండుకున్న ఈ స్థలం. ఆ 2 మాటలు ఉంటే నువ్వెవడవైతే నాకేటయ్యా అని అన్నాడు అనుకోండి, మూడోది ఆశీర్వాదం రాదు. కనుక సైలెన్స్ అయిపోయాడు యాకోబు. నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అప్పుడు పెళ్ళి అయిందేట యాకోబుకి. పెళ్ళి అవ్వకుండా ఎవరిని దీవిస్తున్నాడు? పెళ్ళి అవ్వకుండా మన ఫ్యూచర్కి ఇచ్చే దీవెన దేవుడి దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటి, పెళ్ళి అవ్వని వాళ్ళందరూ ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. ఏంటని? ప్రభువా, మంచి భార్య ఇయ్యు, మంచి పిల్లల్ని ఇయ్యు, ఆ పిల్లలకు కూడా నువ్వే మంచి బాగా చదివించు, మంచి ఆస్తి అని ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. మా మేనకోడలు మా దగ్గర చదివేది. పాస్టమ్ గారు తనకు చెప్పేది అనమాట. అది 7వ తరగతి చదివేది. మంచి భర్త రావాలని ప్రార్థన చేసుకునేది. నాకు కోపం వచ్చేది.
7వ తరగతి చదివిన దానికి ఏంటి ఇది పెళ్ళి గిల్లి చెప్తా ఏంటి అలా చెప్తావని అంటే ఇప్పటి నుంచే చెప్పాలండి మంచి భర్త రావాలని. 7వ తరగతి దానికి మంచి భర్త రావాలని చెప్పాలా? మంచి భర్త రావాలని చెప్పింది. అది కూడా వాక్యం వినేది. ఒకరోజు వాక్యం చెప్తుంటే మేమిచ్చిన బంగారం, మేమిచ్చిన ఉంగరం, మేమిచ్చిన గొలిసే సందా పెట్లు వేసింది. పంప ముంచేసిందిరా, అందరు ఇస్తారని వాక్యం చెప్తే ఇదే వేసింది సందా పెట్టులోను. తన పేరు వెల్సి. సందా పెట్లు వేసింది. ఇంచుమించుగా 1.5 తులాలు వేసింది. అయిపోయిందిరా మా పని. ఎంతకాలం కష్టపడితే అప్పుడు మేము పేదవాళ్ళం కదా, అప్పుడు కారు గీరు ఏటి ఉండేది కాదు. ఇంతకాలం కష్టపడి మేనగోడలు కదని దాస్తే మా అమ్మ ఒకటి ఇచ్చింది, మేము ఇచ్చాం, మొత్తం వేసింది. ఏమి ఇచ్చామనంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇచ్చాను అన్నది. పీలరా తన గురించి చెప్తాను. ఒక కోటీశ్వరుడు వచ్చి ఎంతలా ఉంటుంది తెలుసా? ఆన్లైన్లో చూస్తుంది ఎట్టో మళ్ళీ అని పని వాడు బాగుంటుంది. పెళ్లి చూపులకు వచ్చారు వాళ్ళు. ఆ పెళ్లి చూపులకు వచ్చినాడు నేను వెళ్ళాను. తన మామయ్య ఒకడు డిఎస్పి. నన్ను మేము ఎవరో వచ్చారు కదా అనుకుని వెళ్ళి చూసి ప్రైజ్లాడు సార్ అంటున్నాడు ఆయన. ఇదేవుడురా అనుకున్నాను. ఆయన నాకు తెలుసు. మొత్తానికి వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు గట్ట అందరం కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. ఏంటండి అయ్యా ఏంటి మా పెళ్ళి మాట్లాడింది? కుర్రోడా డిప్యూటీ మేనేజర్ స్టీల్ ప్లాంట్లో, డైరెక్ట్ ఆఫీసరు. ఏట్రా మేము వంటగదిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తున్నాం. ఎంత అడిగేస్తారో ఏటో, డబ్బులు ఏటైపోద్దో భయంగా ఒక్కొక్కడు మా అన్నదమ్ములందరికీ భయం వేస్తుంది. మేమే చేయాలి పెళ్ళి. అంతా అయిపోయిన తర్వాత ఏంటి సార్ అంటే ఏంటి సార్ అంటున్నాడు ఆయన డిఎస్పి. ఎప్పటికీ చెప్పడు ఏంట్లేదు సార్ పెళ్ళి మీరు చేసేసుకోండి సార్, పిల్లలు మాకు పంపించండి సార్. అది కాదన్నా మరి ఇంకేంటి మాట్లాడలేము సార్ అని అన్నాడు. అని చెప్పి అయ్యగారు మాకు పైసా కట్నం వద్దు, మేమే తిరిగి 10 తులాలో 15 తులాలు అప్పట్లో మేమే తిరిగి బంగారం పెడతాం, పిల్లకి 2 కోట్ల రూపాయలు ఆస్తుంది. అప్పట్లో మంచి ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు నాకు గుర్తొచ్చింది 2 తులాల బంగారం వేస్తే దేవుడు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చాడు దేనికొని అనుకున్నాం. ఇప్పుడు ఎక్కడో ఇతర దేశంలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుడు పెళ్ళవన వాళ్ళని కూడా పెళ్ళి అయిన తర్వాత ఎలా దీవిస్తాడో చెప్పేశాడు. ఇక్కడ యాకోబుకి పెళ్ళి అవ్వలేదు కానీ ఏమంటున్నాడు? ఈ భూమిని ఏడు జాగ్రత్త వినాలా, పెళ్ళి అవ్వని వాళ్ళందరూ వినండి, పిల్లలు పుట్టిన వాళ్ళందరూ వినండి. ఈ భూమిని నీకును నీ సంతానికి. యాకోబు కొంచెం పెంకోడైతే అడుగును, రవ్వా నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నాకు సంతానం ఏంటయ్యా అని అడగాల. కానీ ఆయన మంచోడులో ఉన్నాడు యాకోబు. చెప్పు నాయన అంటున్నాడు. నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. మళ్ళీ చూడండి, నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె. అంటే ఒరే నువ్వు లెక్కట్లేవురా యాకోబు, నువ్వు లెక్కట్లేవు సంతానాన్ని. ఏ మూలకెళ్ళినా ఆలే. మీకు అది ఎలాగో చెప్తారు. మీకు ఏ మూలకెళ్ళినా ఆలే కనబడతారా. ఇంకా నువ్వు పడమట తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. అంటే ఆశీర్వాదాలకు అంతు పంతు లేదు. ఇంకా ఆశీర్వాదాలకు అంతు పంతు లేదు. ఇవన్నీ మనకు సొంతమవునుగాక. నాయన నాకు అనుగ్రహించు, నాకు అనుగ్రహించు ప్రభువా. అనుకోండి, మీరు కూడా అనుకోండి, ప్రభువా నాకు నా పిల్లలకు అనుగ్రహించు నాయన దేవా. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను తెలుసా? బైబిల్ వాగ్దానం ఒక్క యాకోబుకే కాదు. ఇదంతా ఎందుకు చదివించానంటే దీనంతటికి మూలం ఏంటంటే ఇప్పుడు 32వ అధ్యాయంకి రండి. 22వ వచనం చదువుదాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ ఇది రాత్రే,
ఇదేది 28వ అధ్యాయము. ఇక్కడ ప్రొద్దు క్రింకినందిన ఆ రాత్రి నిలిచిపోయాడు. ఇది నిలిచిపోయిన రాత్రి, నిరాశతో మిగిలిపోయిన రాత్రి, మరణ భయము నొందిన రాత్రి, దిక్కుతోచని రాత్రి, ఒంటరిగా మిగిలిన రాత్రి. ఎన్ని పేర్లు పెట్టుకుంటావు చూడు, ఇది కూడా రాత్రే. కానీ ఈ రాత్రి మీరు చూస్తే ఇక్కడ చూడమ్మా, ఉండమ్మా, 18వ వచనం చదువు నీవు అమ్మా. అదే వచనం, అదే అధ్యాయం 18వ వచనం. తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు, ఈ రాత్రి తెల్లవారినప్పటికీ ఆయన దీవించబడ్డాడు. ఇది ముందు యాకోబు పెళ్ళైన తర్వాత, భార్యలు వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశ్రయింపబడిన తర్వాత, మాయం చేసి మాయలు మంత్రాలన్నీ చేసి డబ్బు సంపాదించిన తర్వాత, కావలసినంత పొందుకున్న తర్వాత ఇక్కడ కూడా మరొక రాత్రి వచ్చింది. ఈ రాత్రి ఏంటంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నా కానీ మనస్సులో ఆందోళన ఉంది. అక్కడ డబ్బు లేదు, మనస్సులో సంతోషం లేదు. ఇక్కడ డబ్బు ఉంది, మనస్సులో ఆనందం లేదు. అక్కడ డబ్బు లేదు, భయంతో కొట్టిమిట్టలాడుతున్నాడు. ఇక్కడ డబ్బు ఉంది, భయంతో కొట్టిమిట్టలాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఇల్లు విడిచిపెట్టి వచ్చేస్తున్నాడనే భయం, ఇక్కడ సొంత ఇంటికి వెళుతున్నాడనే భయం. ఎంత వివరించాలంటే అంత వివరించవచ్చు, ఎంత వివరించాలంటే అంత వివరించవచ్చు. ఒకే వ్యక్తి అక్కడ యాషావు గురించి భయపడుతున్నాడు, ఇక్కడ కూడా యాషావు గురించి భయపడుతున్నాడు. అక్కడ యాషావు ఆశీర్వాదాలు దొంగిలించాడని భయపడుతున్నాడు, ఇక్కడ కావలసినంత ఆస్తి యాషావుకి ఇవ్వడానికి వెళ్తున్నాడు, కానీ భయపడుతున్నాడు. అక్కడ ఏకాకిగా మిగిలిపోయాడు, ఇక్కడ భార్య ఉండి ఏకాగా ఉన్నాడు. అక్కడ ఏం చేశాడంటే భార్యని మీరు కొంచెం దూరం వెళ్ళండి, మీరు కొంచెం దూరం వెళ్ళండి అని చెప్పాడు. మీరు చూస్తే ఇక్కడ చూడండి, 20వ వచనం చూద్దామా. 32 మీరు ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించాను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. అది ముందు పంపించేశాడు, ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. భార్యల్ని, పిల్లల్ని అందరినీ పంపించాడు, యాకాగా మిగిలిపోయాడు. అక్కడ చూద్దాం. ఆ రాత్రి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యొబ్బోకురేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. అక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు, ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు, అక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక్కడ చాలాసార్లు అనుకుంటారు డబ్బు సంపాదిస్తే హాయిగా బతికి వచ్చాను. పిచ్చి ఆలోచన. నాకేంటండి బోల్డ్ మూలు ఉన్నాయి, బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ ఇచ్చి డబ్బు నీకు మనశ్శాంతిని ఇవ్వదు. డబ్బు నీకు మనశ్శాంతిని ఇవ్వదు. డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. ఆయనకు అన్నీ ఉన్నాయి. అందరికి ఒక్క భార్య ఉంటే ఈయనకి 2 భార్యలు ఉన్నారు. ఏ భార్య ద్వారా సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాడు. పిల్లల్ని, భార్యలను అందరినీ పంపించాడు. ఏకాకిగా మిగిలిపోయాడు, ఏకాకిగా మిగిలిపోయాడు. మిగిలిపోయి ఇప్పుడేం చేస్తున్నాడంటే దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అక్కడ ఏకాకిగా ఉండి దేవుడు ఈయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏకాకిగా ఉండి ఈయన దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అందరూ 2 చేతులే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నా ఐడియాస్ మీకు అర్థం అవుతున్నాయో లేదో? అక్కడ నిరాశలో ఉన్నాడు, ఇక్కడ నిరాశలో ఉన్నాడు. అక్కడ ఏకాకిగా ఉన్నాడు, ఇక్కడ ఏకాకిగా ఉన్నాడు. అది రాత్రి సమయమే, ఇది రాత్రి సమయమే. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, ఏంటంటే నువ్వు నన్ను ఆస్వాదించితే గాని నేను నిన్ను పోనీయని. ఈ ఒక్క మాట చెప్తున్నాడు. బహుశా మనం అనుకుంటాం,
బోల్డ్ అంత డబ్బు ఉంది ఆశీర్వాదం అంటావేటి? బోల్డ్ అంత బంగారం ఉంది ఆశీర్వాదం అంటావేటి? బోల్డ్ అని భూములు ఉన్నాయి ఆశీర్వాదం అంటావేటి? బోల్డ్ అంత ఆస్తి ఉంది ఆశీర్వాదం అంటావేంటి? బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు ఆశీర్వాదం అంటావేటి? అప్పుడు ఆయన యాకోబు చెప్పే సమాధానం, అన్నీ ఉన్నాయి కానీ మనస్సుకు తృప్తి లేదు, మనస్సులో సంతోషం లేదు, మనస్సులో ఆనందం లేదు, మనస్సు ఆందోళనతో ఉంది. ఈ డబ్బు, ఈ ఆస్తి, ఈ సంపద, ఈ భార్యలు, ఈ పిల్లలు ఏవి నాకొద్దు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనీయను. నువ్వు నాకు కావాలి, నీవు నాకు కావాలి. ఇది పోతదయ్యా. మన బంగారం కొట్టోడికి పట్టపగలే దొంగలాడికి వెళ్ళిపోయారట. మన కిరాణా ఎవడాడు చేప పోలు కొట్టోడికి పట్టపగలే దొంగలాడికి వెళ్ళిపోయారట. వాళ్ళకంటే గొప్పలం అయ్యేటే, వాళ్ళకంటే గొప్పలం కాదు మనం. అయితే మన ఇంట్లో బంగారం ఉండదు, మన ఇంట్లో డబ్బు ఉండదు, ఏది లేకపోతే ఒక బుర్ర మీద ఒక్కటే ఎట్టేస్తున్నాడు. పనికి మన ఏది ఏంటి ఉంచలేదురా నీకని ఒకటి ఎట్టేసి వెళ్ళిపోతాడు. ఏదైనా కొంచెమైనా ఉంచన్నాడు, వచ్చిన తర్వాత ఇచ్చిద్దరు. కానీ లేకపోతే దెబ్బలు కాయాలి వాళ్ళాడికి. ఎంత కష్టపడి వస్తాడా రాను. గజని లేదా టిఫిన్ అయినా ఉంచు, లేకపోతే నువ్వు టిఫిన్ అయినా ఇచ్చేస్తే నీతో పర్లేదు, టిఫిన్ పప్పు దోశ పూజ ఏదో ఒకటి ఇచ్చేస్తా వెళ్ళిపోతాడు. నేను వాక్యం చెప్తాను అంటాను, నీ వాక్యం నాకెందుకన్నా ఇలా ఎందుకు నేను చెప్తున్నానంటే అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. కానీ అక్కడ ఏం చేశాడట, ఒక్కడు 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. చూసారా, అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడాడు, ఇక్కడ యాకోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడట? ఆల్ నైట్ ప్రేయర్ అనమాట ఇది. ఇదేం ప్రేయరు? తెల్లవారిన వరకు పెనుగులాడాడట. ఈ పెనుగులాటలో ప్రార్థన ఏంటంటే ఒక్కటే ఒక ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను. ఎంతమందికి ఈ ఫాస్టింగ్ ప్రేయర్సు, ఆల్ నైట్ ప్రేయర్సు అలవాటు ఉందో నాకు తెలియదు. ఎంతమంది దేవుని సన్నిధిలో గడిపే అలవాటు ఉందో నాకు తెలియదు. ఒకనొకప్పుడు మనకు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది, ఆల్ నైట్ ప్రేయర్ ఉండేది. ఇప్పుడు చేయలేకపోతున్నాం. మీరు వస్తారంటే మళ్ళా స్టార్ట్ చేద్దాం. ఏదైనా సెలవు దినాలు పోనీ రాత్రంతా ఉండకపోయినా 12-1 గంట వరకైనా సరే దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేసే అనుభవాలు మనకి కావాలా. మీరు రాగలరంటే ఆటోలు ఉన్నాయి, ఆటోలు ప్రజల దగ్గరికి వెళ్తాయి, ఆ ప్రజలను పట్టుకొని వస్తాయి, తీసుకువెళ్తారు. ఎందుకంటే అవి సంఘానికి శక్తినిస్తాయి, విశ్వాసులకు బలాన్ని ఇస్తాయి, విశ్వాసులు ఆధ్యాత్మికంగా నడవడానికి. ఎందుకంటే ఈ డబ్బు, ఈ ధనము ఇవన్నీ స్థిరమైనవి కాదండి. దేవునితో మనిషికుండే సహవాసమే, దేవునితో మనిషికుండే అనుబంధమే స్థిరమైనవి. ఇక్కడ యాకోబు ఆయన తెల్లవారుచున్నది గనుక తాను అతని గెలవకుండా చూచి తొడగుట్టి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. అది నా అంశం ఏంటంటే ఆఖరికి విరిగిపోయిందట. ఏంటి విరిగిపోయింది? తొడగోడు విరిగిపోయింది. విలిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. ఇక్కడ విరిగిపోయిన తర్వాతే దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. ఏటని ఆశీర్వదించాడు తెలుసా? యాకోబు, నువ్వు యాకోబు కాదు, ఇప్పుడు నిన్ను ఇశ్రాయేలుగా మార్చుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇశ్రాయేలు జనాంగమే ఈరోజు ప్రపంచమంతటా ఉన్నారు. మీకు తెలుసా, ప్రపంచంలో అతి తెలివైన వారు ఎవరంటే ఇశ్రాయేలీలు. అది చాలా చిన్న దేశం, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇప్పుడు చాలా చిన్న దేశం, దాని మీదకో ఎవరు మాట్లాడాలన్నా, దానితో ఎవరు గొడవకెళ్ళాలన్నా గడగడలాడిస్తుంది. ఎందుకు తెలుసా? తొడగూడు వసిలిపోయిన, విరిగిపోయిన దేవుడు ఆ యాకోబును దీవించాడు. విరిగి నలిగిన మనస్సే
ఆయనకి ఇష్టమైన బలి. ఇష్టమైన బలి. అక్కడ అంటున్నాడు, దేవా ఆ, విరిగి నలిగిన హృదయమును ఉమ్, నీవు అలక్ష్యము చేయవు. నువ్వు అలక్ష్యము చేయవు. ఇక్కడ అప్పుడు పొమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. అప్పుడు తొడగూడ విరిచికొట్టి ఆయన ఆశీర్వదించాడు. ఈరోజు విరిగినవన్నీ కూడా లోకంలో దేనికి పనికిరావు, కానీ దేవుని సన్నిధిలో విరిగిన వాటికే గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కోర్స్ తెలిసిన మాటే కానీ ఆ తెలిసిన మాటలో ఉండే సత్యం. నిరాశతో వెళ్ళిన యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలు అయిన తర్వాత నడక మారిపోయింది. అందరిలా నడవడం లేదు, ఇప్పుడు కుంటుతో నడుస్తున్నాడు. యాకోబు బేతేలుకు అనుభవంలో చూస్తే ఇప్పుడు ఇశ్రాయేలుగా మారిపోయాడు. యాకోబు ఇప్పుడు ధైర్యంగా అన్న దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు. యాకోబు ఇప్పుడు దూరం చేసిన భార్యల్ని పట్టుకొని ముందుకు కొనసాగగలుగుతున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చింది. దేవుని ఆశీర్వాదంతో నింపబడ్డాడు యాకోబు. ఈ ఉదయకాల సమయంలో మీతో నేను మాట్లాడుతున్నాను. విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. ఎక్కడో విరగవలసిన పరిస్థితి ఉందేమో, నీ మనస్సుని మొక్కలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో, నీ హృదయంలో కలిగిన వేదన, నీ మనస్సులో ఉండే ఆవేదన, నీ చూపులోను నీ మాటలోను. కొంతమందికి ఉట్టినే బూతులాడేస్తారు, నోరిప్పితే బూతులాడతారు. ఆ భాష బాగుండదు, చెత్త మాట్లాడతారు. తప్పది. అమ్మ, ఆలి అలాంటి మాటలు చాలా తప్పు. అవి మనకి శాపకరమైనవి, అవి మంచివి కాదు. చాలాసార్లు మన చూపులు, మన ఆలోచనలు ఎవడిని ఎలా పడగొట్టియాలా, ఎవడిని ఎలా నాశనం చేసేయాలా, ఎవడి మీద ఎలా చాడీలు చెప్పాలా, ఇవన్నీ కూడా మనం నలగొట్టుకోకపోతే ప్రభు సన్నిధిలో నువ్వు యాకోబులో దీవించబడలేవు. యాకోబుకి నరకేసాడు ఒక్కసారి. ఇప్పుడు యాకోబు అని పేరు మార్చేశాడు. ఇప్పుడు యాకోబు ఎలా మారాడు? ఇశ్రాయేలు. నువ్వు కూడా మారిపోతే మంచి బాగుంటుందేమో. నీ పేరు మారకపోవచ్చు, కానీ నీ మనస్సు మారితే, నీ ఆలోచన మారితే, నీ హృదయం మారితే, నీ తలంపు మారితే, నీ మాట మారితే, నీ చూపు మారితే దేవుడు నిన్ను కూడా ఒక ఇశ్రాయేలుగా మార్చుతాడు. ఆ ఇశ్రాయేలుని దీవించిన దేవుడే ఈ ఉదయకాలములు నిన్ను కూడా దీవిస్తాడు. నీ కొరతలను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, నీ భర్తను దీవిస్తాడు. నీ ఇంటిలో ఉండే కొరతలన్నీ కూడా సమృద్ధిగా మార్చుతాడు. ప్రార్థన చేసుకుందాం. విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి. ప్రభువా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నలిగిన రెల్లుని ఆయన విరువడు. ప్రభువా, దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నన్ను విరవద్దు ప్రభా. ఇదిగో ప్రభా, నేను నలిగిపోయి ఉన్నాను. ఇదిగో ప్రభా, నేను అనేక సార్లు పడిపోతున్నాను, నేను అనేక సార్లు వంగిపోతున్నాను. ఇదిగో నన్ను సరిచేయి నాయనా, నన్ను క్రమపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నీ శక్తితో నింపు నాయన. నాలో ఒక నూతనమైన జీవం అనుగ్రహించు ప్రభా, నాలో ఒక నూతనమైన ప్రయాణము దయచేయి ప్రభా, నాలో ఒక నూతనమైన క్రమాన్ని నేర్పించి నాయన. వాక్యం వింటున్నాను కానీ వాక్యానుసారమైన జీవనం మాకు లేదు ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను మార్చుకోవలసినవి, నేను మానుకోవలసినవి, నేను నేర్చుకోవలసినవి, ఇదిగో ప్రభా, నేను నా హృదయంలో చేర్చుకోవలసినవి నాకు నేర్పించండి, నాకు మార్పించండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి, బలపరచండి ప్రభా. నేను ఇదిగో ఒక ఇశ్రాయేలుగా మార్చండి ప్రభా. ఇదిగో నా సాక్ష్యము దీవెనకరంగా ఉంచిన ఆయన. నీ కృప చెప్పిన బలపరిచి భద్రపరచండి ప్రభా. ఆయన సంఘాన్ని దీవించిన ఆయన, సంఘముల నుండి కొరతలు తీర్చి ప్రభా, సంఘముల నుండి ఆశీర్వాదాన్ని దయచేయ ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను.
క్రీస్తు పేరట వేడుకొనిచున్నాను తండ్రి. కానుకలు పట్టేది ఎవరో? అమ్మగారికి మైకి, మైకి